అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ప్రకటించిన విధంగా నేను మీ ముందుకు వచ్చేశాను. అంతరాయానికి కారణాలు మళ్ళీ చెప్తాను. ప్రస్తుతం కథలోకి వెళ్ళిపోదాం. గోర 5వ భాగం. సుచరితకు పెళ్లి చేయరాయి అని అడిగింది వరదసుందరి. అలవాటు ప్రకారం పరేష్ బాబు గడ్డం నిమురుకుని పెళ్లి కొడుకేడి అని ప్రశాంతంగా అడిగాడు. భానుబాబు చేసుకోవడం ఖాయమైనట్టే. సుచరితకు కూడా తెలుసు. భాను అంటే సుచరితకు ఇష్టం అనుకోకు. చూడండి, అదేమి నాకు పనికిరాదు. మన స్వంత కూతురులాగే చూస్తున్నాం అనుకోండి. అయితే మాత్రం అంత గర్వం ఎందుకు? భానుబాబు వంటి విద్యాధికుడు, మతాభిమాని చేసుకుంటానంటే ఇదేం తేలిగ్గా తోసిపారేసే విషయమా? మన లావణ్య దీనికన్నా అందమైందైనా మనం చేసుకోమన్న వాణ్ణి చేసుకుంటుంది. సుచరిత గర్వానికి మనం తాళం వేస్తే పెళ్ళికొడుకు దొరకడం దుర్లభం. పరేష్ బాబు అసలెన్నడూ, ముఖ్యంగా సుచరిత విషయంలో భార్యతో ఏకీభవించుడు. అందుకని ఇక మాట్లాడలేదు. సతీష్ పుట్టగానే తల్లి చనిపోయింది. అప్పటికి సుచరితకు 7 ఏళ్ళు. ఆమె తండ్రి రామ్ చరణ్ హల్దార్ భార్య పోగానే బ్రహ్మ సమాజంలో కలిశాడు. ఇరుగు పొరుగు వారు పెట్టే బాధల నుంచి తప్పించుకోవడానికి ఢాకా చేరాడు. అక్కడ తపాలా కచేరీలో పనిచేస్తుండగా పరేష్ బాబుతో గాఢ స్నేహం ఏర్పడింది. నాటి నుంచి సుచరిత పరేష్ బాబును స్వంత తండ్రిలా ప్రేమించసాగింది. రామ్ చరణ్ హఠాత్తుగా చనిపోతూ పరేష్ బాబును పిల్లలకు సంరక్షకుడుగా ఏర్పరిచి ఉన్న ధనం అప్పగించాడు. అప్పటినుంచే వాళ్ళిద్దరూ పరేష్ బాబు ఇంట్లోనే ఉండిపోయారు. సుచరిత, సతీష్. హరాన్, అదే భానుబాబు, బ్రహ్మ సమాజం అంటే పట్టుదల గలవాడు. సమాజం కార్యకలాపాలన్నిటిలో పాల్గొంటున్నాడు. సమాజం వారి రాత్రి బడిలో ఉపాధ్యాయుడిగా, పత్రికకు సంపాదకుడుగా, బాలికా పాఠశాలకు కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఈ యువకుడు బ్రహ్మ సమాజంలో ఉన్నత స్థానం వహిస్తాడని అంతా ఆశించారు. సమాజం బయట కూడా విద్యార్థుల మూలంగా ఇంగ్లీష్లో, తత్వశాస్త్రంలో ప్రావీణ్యం మూలంగా పేరు సంపాదించుకున్నాడు. ఈ కారణాల వల్ల సుచరితకు భానుబాబు అంటే గౌరవం ఏర్పడింది. కలకత్తా రాగానే అతని పరిచయం కావాలని ఆదుర్దాపడింది కూడా. పరిచయం కావడమే గాక అతను ఆమెను ప్రేమించాడు. ఆ ప్రేమను బహిరంగంగా ప్రకటించలేదు, కానీ ఆమెలోని లోపాలను సరిదిద్దడానికి, ఉత్సాహం పెంచడానికి మనసంతా ధారపోశాడు. దానితో ఆమెను తన సహధర్మచారిణిగా చేసుకుంటాడు అని అందరికీ స్పష్టమైంది. తాను అంతటి గొప్పవాని హృదయం చూరగొన్నానని తెలుసుకుని గర్వపడకుండా ఉండలేకపోయింది సుచరిత. పెద్దవాళ్లతో ఈ విషయం హరాన్ ప్రస్తావించకపోయినా నిశ్చయమైనట్టే అని అందరితో పాటు సుచరిత భావించుకుని బ్రహ్మ సమాజాభివృద్ధికి జీవితం ధారపోసిన అతనికి తగిన భార్య అనిపించుకోవడం మీదనే తన మనసును కేంద్రీకరించింది. ఈ వివాహం భయం, బాధ్యతల రాతి కోటలా తోచింది. సుఖంగా సంసారం చేయడం కాదు, కుటుంబ సంఘటన కాదు, ఒక చారిత్రాత్మక సంఘటన అని సుచరిత భావించింది. ఆ సమయంలో వివాహం జరిగిపోయినట్లయితే వధూపక్షం వారు అదృష్టం అనుకునేవాళ్ళు. కానీ దురదృష్టవశాత్తు హరాన్ తన జీవిత బాధ్యతల దృష్ట్యా ఆకర్షణ మూలంగా వివాహమాడటం తన వంటి వాడికి తగదు అని తలచాడు. ఈ వివాహం బ్రహ్మ సమాజానికి ఏం లాభం అని ఆలోచిస్తూ ముందడుగు వేయలేకపోయాడు. ఆ దృష్టితోనే సుచరితను పరీక్షించడం ప్రారంభించాడు. ఇతరులను పరీక్షించడానికి సాహసిస్తే వాళ్ళు పరీక్షిస్తారు. హరాన్ బాబు ఇంగ్లీష్ భాషలో
ప్రవీణుడైన, తత్వశాస్త్రంలో అఖండుడైన, బ్రహ్మ సమాజ అవతారంగా పరిణితుడయిన ఈ ఇంటిలో అతను ఒక్కడు అనే విషయం కూడా పరిగణనలోకి వచ్చింది. అతని ఇష్టానిష్టాలు కూడా పరిశీలనలోకి వచ్చాయి. దూరంగా ఉన్నప్పుడు సుచరితలో గౌరవభావం రేకెత్తించిన ఆ లక్షణమే దగ్గరకు వచ్చిన తర్వాత సదభిప్రాయం కలిగించలేదు. బ్రహ్మ సమాజంలోని సత్యానికి, మంచికి, రమణీయతకు హరాన్ సంరక్షకుడుగా నడుచుకునే విధానం ఆమె దృష్టిలో అల్పంగా తోచింది. సత్యంతో మానవుని సంబంధం భక్తునితో భగవంతునికి గల సంబంధం. ఈ భావంతో మానవ ప్రకృతి బహు అల్పమైంది. మానవుడు గర్విష్టి, అహంకారి అయితే అటువంటి అల్పత్వం ఇంకా విస్పష్టంగా గోచరిస్తుంది. ఈ విషయంలో పరేష్ బాబు, హరాన్ల మధ్య భేదాన్ని సుచరిత గమనించింది. పరేష్ బాబు ప్రశాంత ముఖం కేసి చూస్తే అతనిలోని సత్య మహత్తు గోచరిస్తుంది. ఇక హరాన్లో దురహంకారం వెళ్ళి విరుస్తుంది. బ్రహ్మ సమాజ క్షేమం ఆవహించినప్పుడు హరాన్ బాబు పరేష్ బాబు అభిప్రాయాలను కూడా ఆక్షేపించేవాడు. అటువంటప్పుడు సుచరిత దెబ్బతిన్న పాములాగా గిజగిజలాడిపోయేది. ఆ రోజుల్లో ఇంగ్లీష్ చదువుకున్న బెంగాలీలు భగవద్గీత చదివేవారు కాదు. కానీ పరేష్ బాబు దాన్ని సుచరితకు అప్పుడప్పుడు చదివి వినిపించడమే గాక మహాభారతం అంతా కూడా చదివాడు. హరానికి ఇది ఇష్టం లేదు. బ్రహ్మ సమాజస్థులు అటువంటి గ్రంథాలను బహిష్కరించాలని అతని అభిలాష. వాటిని అతనెన్నడూ చదవలేదు. ప్రపంచ మత గ్రంథాలలో బైబిల్ నొక్కదానినే అభిమానించేవాడు. మత గ్రంథాలు చదవడం తదితర చిల్లర విషయాలలో బ్రహ్మ సమాజం, అబ్రహ్మ సమాజం అని పరేష్ బాబు విభేదం పెట్టుకోలేదు. ఇది హరాన్కి కాల్లో ముల్లులా తయారైంది. పరేష్ బాబును తప్పు పట్టడం సుచరిత సహించలేదు. ఆ దురహంకారం మూలానే ఆమెకు హరాన్ మీది గౌరవం తగ్గింది. హరాన్ శాకాభిమానం, సంకుచిత మనస్తత్వం మూలంగా సుచరిత అతనికి తాను దూరమైపోతున్నాను అని గ్రహించింది. వారి వివాహ విషయంలో ఎవ్వరికీ సందేహం లేదు. సుచరిత అతనికి తగిందేనా అని సందేహించేవాడు పరేష్ బాబు. కానీ సుచరితకు హరాన్ నచ్చాడో లేదో తెలుసుకుందామని అతనికి తోచలేదు. ఈ విషయంలో ఎవ్వరూ సుచరిత అభిప్రాయాన్ని తెలుసుకోవడం అవసరమని భావించలేదు. అందుచేత ఆమె కూడా తన ఇష్టాయిష్టాలను విస్మరించింది. హరాన్ వివాహం చేసుకోమని అడిగినప్పుడు అంగీకరించడం తన జీవిత విద్యుక్త ధర్మంగా ఆమె భావించింది. గోరాను సమర్థిస్తూ సుచరిత హరాన్తో కోపంగా మాట్లాడ్డాన్ని బట్టి అసలు ఆమెకు హరాన్ అంటే గౌరవభావం ఉందా లేదా అనే సందేహం పరేష్ బాబుకు కలిగింది. బహుశా అభిప్రాయ భేదాలకు ప్రబల కారణం ఏదో ఉండి ఉంటుందని భావించాడు. అందుకే వరదసుందరి సుచరిత వివాహ విషయం ప్రస్తావిస్తే పూర్వంలాగా శ్రద్ధ చూపలేదు. ఆ రోజే వరదసుందరి సుచరితను పక్కకు తీసుకుని వెళ్ళి, నీ విషయంగా నాన్నగారు ఆదుర్దా పడుతున్నారు అంది. సుచరిత ఆశ్చర్యచకితురాలై తెల్లబోయి, నేనేం చేశాను అని అడిగింది. నాకేం తెలుస్తుంది, నీకు హరాన్ అంటే ఇష్టం లేదని ఆయన అభిప్రాయం. అంతా మీ వివాహం నిశ్చయమని అనుకుంటూ ఉంటే నువ్విప్పుడు, అదేమిటమ్మా, నేనెవ్వరితోనూ ఈ విషయం ప్రస్తావించలేదే అంది సుచరిత అడ్డు వచ్చి. సుచరిత ఆశ్చర్యపోవడానికి కారణం లేకపోలేదు. హరాన్ ప్రవర్తన తరచూ ఆమెకు కోపం కలిగించేది. కానీ అతనిని వివాహం చేసుకోకూడదని కల్లో కూడా అనుకోలేదు. హరాన్ మీది అయిష్టత పరేష్ బాబుకు తెలిసేటట్టు తాను ఆ క్రిందటి రోజున ప్రవర్తించడం జ్ఞాపకం వచ్చింది సుచరితకు. దీంతో ఆయన తలక్రిందులు అయిపోయాడని భావించి పశ్చాత్తాపపడింది. అంతకు పూర్వం ఇలా ఎప్పుడూ కోపగించుకోలేదు.
ఇక ముందు కోపగించుకోకూడదని నిశ్చయించుకుంది. ఆనాటి మధ్యాహ్నం హరాన్ వచ్చాడు. వరద సుందరి అతన్ని తన గదిలోనికి తీసుకువెళ్ళి, నువ్వు మా సుచరితను వివాహమాడదలిచావని అంతా అంటున్నారు, కానీ నువ్వు మాత్రం మాతో చెప్పలేదు. నిజంగా నీకు ఆ ఉద్దేశం ఉంటే చెప్పరాదు అంది. హరాన్ తన నిశ్చయాన్ని దాచలేకపోయాడు. సుచరితను బందీని చేసి ఉంచడం తనకు క్షేమమని భావించాడు. సమాజ కార్యకలాపాల్లో తనకు ఆమె సహాయపడటం, అతని ఎడ ఆమె శ్రద్ధాభక్తులు, అదంతా తరువాత పరీక్షించవచ్చు. ఇలా అనుకుని, వేరే చెప్పాలా? ఆమెకు 18 ఏడు రాకుండా నీకన్నీ సందేహాలే, 14వ ఏడు దాటితే చాలు అంది వరదాసుందరి. ఈవేళ సుచరిత ఎన్నడూ చూపని ఆప్యాయత హరాన్ మీద చూపడం పరేష్ బాబుకు ఆశ్చర్యం కలిగించింది. పరేష్ బాబు మనస్సు స్థిమితపడింది. తనేదో పొరపాటు పడ్డానని, ఏదో గిల్లి కజ్జా పెట్టుకుని మళ్ళీ సమాధానపడి ఉంటారని భావించి నవ్వుకున్నాడు. ఆ సాయంకాలం వెళ్ళిపోయే ముందు పరేష్ బాబుతో హరాన్ పెండ్లి ప్రస్తావన తెచ్చాడు. వివాహం ఎక్కువ కాలం ఆలస్యం చేయడం తనకిష్టం లేదని చెప్పాడు. పరేష్ బాబు ఆశ్చర్యపోయి, 18 ఏళ్ళు నిండని బాలికను వివాహం ఆడటం తప్పని చెప్పేవాడివి, అలా వ్యాసాలు వ్రాసావు కూడా అన్నాడు. సుచరిత విషయంలో అది వర్తించదు, ఆమె మనస్సు ఈడును మించి పరిపక్వమైంది అని వివరించాడు హరాన్. అలాగే కావచ్చు, కానీ ప్రబల కారణం లేనిదే నీ విశ్వాసాలకు విరుద్ధంగా ప్రవర్తించకూడదు అని గట్టిగా చెప్పాడు పరేష్ బాబు. తన బలహీనత బయటపడ్డందుకు సిగ్గుపడి పొరపాటు సవరించుకోవాలని తలచి, అవును, అది నా కర్తవ్యమే, త్వరలో బంధువుల సమక్షంలో, భగవంతుడి సమక్షంలో ప్రదానం చేసుకోవటమే నా ఉద్దేశం అన్నాడు హరాన్. తప్పకుండా, దివ్యమైన పని అన్నాడు పరేష్ బాబు. 2-3 గంటల నిద్ర తరువాత గోరాకు మెలకువ వచ్చింది. ప్రక్కన వినయ్ నిద్రపోతుండడం చూసేసరికి హృదయం సంతోషంతో పొంగిపోయింది. వినయ్తో స్నేహం పోగొట్టుకుంటే తన జీవితం ఎంత వికలమయ్యేదో గుర్తించాడు. గోరా ఉత్సాహంతో, లే, పని చాలా ఉంది అంటూ వినయ్ని లేపాడు. ప్రతి ఉదయం చుట్టుప్రక్కల పేదవారిని చూచి రావడం గోరా నిత్య విధులలో ఒకటి. వారికేదో బోధిద్దామని కానీ ఉపకారం చేద్దామని కానీ అతని ఉద్దేశం కాదు. వాళ్లతో కలిసి మెలగడమే అతనికి కావాలి. వీరితో ఉన్నంత చనువుగా విద్యావంతులైన మిత్రులతో ఉండేవాడు కాదు. వారు గోరాను బాబాయ్ అని పిలిచి పెద్దల కోసం సిద్ధం చేసిన హుక్కా ఇచ్చేవాళ్ళు. వారితో ఇంకా సన్నిహితత్వం సంపాదించడానికి గోరా హుక్కా తాగేవాడు. గోరాను అతిగా మెచ్చుకునేవారిలో ముఖ్యుడు నంద. అతను ఒక వడ్రంగి కొడుకు. వయస్సు 22. తండ్రి దుకాణంలోనే కొయ్య పెట్టెలు చేస్తుండేవాడు. నంద మంచి ఆటగాడు. స్థానిక క్రికెట్ జట్టులో మంచి బౌలర్. గోరా క్రికెట్ క్లబ్ స్థాపించి భాగ్యవంతులతో పాటు సమాన స్థాయిలో వడ్రంగి, కంసాలి పిల్లల్ని కూడా చేర్చుకున్నాడు. గోరా క్రమశిక్షణ ఫలితంగా నందాను కెప్టెన్గా ఎన్నుకున్నారు. కొద్ది రోజుల క్రితం నందా పాదానికి ఉలి తగిలి గాయమైంది. క్రికెట్ ఆడడానికి వెళ్ళటం లేదు. గోరా వినయ్ వ్యవహారాల్లో మునిగిపోయి నందా విషయం తెలుసుకోనే లేదు. అందుకని మిత్రులిద్దరూ ఈరోజు నందాను చూడటానికి బయలుదేరారు. నందా ఇంటి గుమ్మంలోకి వెళ్ళేసరికి లోపల నుంచి ఆడంగుల ఏడుపు వినిపించింది. నంద తండ్రి కానీ కుటుంబంలోని పురుషులు కానీ ఇంట్లో లేరు. పక్క దుకాణదారుని అడిగితే ఆ ఉదయమే నంద చనిపోయాడని, శ్మశానానికి తీసుకువెళ్ళారని చెప్పారు. నంద చనిపోయాడా? అంత ఆరోగ్యవంతుడు, అంత బలిష్ఠుడు, అంత సహృదయుడు, అంత యవ్వనవంతుడు ఆ ఉదయమే చనిపోయాడా? గోరా శిలలాగా నిలబడిపోయాడు. నంద ఒక సామాన్యమైన వడ్రంగి కొడుకు. వాళ్ళ వర్గాలలో అతని మృతికి చింతించేది కొద్దిమందే, అదైనా కొద్ది కాలమే. కానీ గోరాకు నందా మరణం అసంభవంగా, అసంగతంగా తోచింది. నందలో జీవశక్తి ప్రబలంగా ఉంది. ఎంతోమంది జీవించున్నారు, కానీ ఎంతమందికి
అంత జీవశక్తి ఉంటుంది? మరణానికి కారణం ధనుర్వాతమని తెలిసింది. నందా తండ్రి డాక్టర్ను పిలిపిద్దామన్నాడు. కానీ నందా తల్లి కొడుక్కి దయ్యం పట్టిందని భూత వైద్యుణ్ణే పిలిపించింది. ఆ భూత వైద్యుడు రాత్రంతా మంత్రాలు చదువుతూ ఎర్రగా కాలిన తీగలతో వాతలు పెట్టాడు. గోరాకు కబురు చేయమని నందా చెప్పితే డాక్టర్ చేత చికిత్స చేయిస్తాడని భయం కొద్దీ కబురు పెట్టలేదు. ఎంత మూర్ఖత్వం, ఎంత శిక్ష! అబ్బా అని మూలిగాడు వినయ్ ఆ ఇంటి నుంచి మరలిపోతూ. మూర్ఖత్వం అంటూ దానికి దూరంగా ఉండాలని చూడకు. ఈ మూర్ఖత్వం ఎంతవరకు వెళ్ళిందో, ఎంత ఘోర శిక్ష పడిందో నువ్వు స్పష్టంగా గ్రహించగలిగితే ఏదో విచారం వెలిబుచ్చి ఊరుకో అన్నాడు గోరా విచారంతో. గోరా ఉద్రేకం హెచ్చిన కొద్దీ గబగబా నడవసాగాడు. వినయ్ జవాబు చెప్పకుండా అతనితో పాటు నడవాలని యత్నిస్తున్నాడు. కొద్దిసేపు మౌనం తర్వాత హఠాత్తుగా గోరా, వినయ్, తేలికగా ఈ విషయం ఇంతటితో ముగియనివ్వను. ఆ భూత వైద్యుడు నందకు పెట్టిన వాతలు నన్ను, నా దేశాన్ని బాధిస్తున్నాయి. ఇదొక చిన్న విషయంగా, చెదురు సంఘటనగా భావించలేను. వినయ్ మాట్లాడలేదు. గోరా, వినయ్, నీ మనసులో ఏముందో నాకు బాగా తెలుసు. దీనికి చికిత్స లేదని, ఉన్నా ఎంతకాలమో పడుతుందని నీ అభిప్రాయం. ఆ విధమైన ఆలోచన నేను భరించలేను. భరించగలిగితే బ్రతికి ప్రయోజనం ఏమిటి? నా దేశానికి ఇటువంటి గాయాలు తగిలిన చికిత్స నా చేతిలో ఉంది. ఇందులో నాకు విశ్వాసం ఉంది కాబట్టే నా చుట్టూ ఉండే దుఃఖం, కష్టాలు, అవమానాలు భరించగలుగుతున్నాను. ఇంతవరకు వ్యాపించిన భయంకర కష్టాల మధ్య విశ్వాసం నిలుపుకునే ధైర్యం నాకు లేదు అన్నాడు వినయ్. కష్టాలు శాశ్వతమని నేనెన్నడూ విశ్వసించను. లోపల నుంచి బయట నుంచి విశ్వ సంకల్ప శక్తి, ఆలోచన శక్తి కష్టాల మీద దాడి చేస్తున్నాయి. మన దేశానికి స్వేచ్ఛ లభించదని కల్లో కూడా అనుకోవద్దు. మన హృదయాలలో స్వాతంత్రంలో విశ్వాసం దృఢం చేసుకుని సిద్ధంగా ఉండాలి. ఎప్పుడో ఒక శుభముహూర్తాన స్వాతంత్ర పోరాటం ప్రారంభమవుతుందని అస్పష్ట భావనతో తృప్తి పొందాలని చూస్తున్నావు. పోరాటం ఇదివరకే ప్రారంభమైంది, క్షణక్షణం సాగుతూనే ఉంది. ఆదుర్దా పడకుండా, జాగ్రత్త వహించకుండా ఉండడం కంటే వేరే పిరికితనం లేదు అన్నాడు గోరా. చూడు గోరా, నీకు మాకు ఒక భేదం కనిపిస్తుంది. నిత్యకృత్యంలో జరిగే ప్రతి సంఘటన నీకు కొత్తగా కనిపిస్తుంది, కానీ మాకు మేం పీల్చే గాలిలాగా వాటి పరిజ్ఞానమే ఉండదు. అవి మాలో ఆశా నిరాశలు కానీ, సంతోష అధైర్యాలను కానీ రేకెత్తించలేవు. మా రోజులు ఒకటొక్కటి శూన్యంగా గడిచిపోతాయి. చుట్టూ జరిగే సంఘటనల మధ్య మమ్ము మేము కానీ, దేశాన్ని కానీ గుర్తించలేం అని సమాధానం చెప్పాడు వినయ్. హఠాత్తుగా గోరా ముఖం ఎర్రబడింది. నుదుటి మీద రక్తనాళాలు కనిపించసాగాయి. పిడికిళ్ళు బిగించి వాయువేగంతో 2 గుర్రాల బగ్గీ వెనుక పరిగెత్తుతూ ఆగు ఆగు అంటూ కేకలు వేశాడు. ఆ బగ్గీని తోలుతున్న లావుపాటి బెంగాలీ బాబు వెనక్కు తిరిగి చూసి గుర్రాలను కొరడాతో కొట్టి మాయమైనాడు. ఒక ముదుసలి మహమ్మదీయ వంట మనిషి తన ఆంగ్లేయ యజమాని కోసం సరుకుల తట్ట తల మీద పెట్టుకుని వెళ్తూ ఉన్నాడు. ఆ బెంగాలీ బాబు తప్పుకోవలసిందని కేక వేశాడు, కానీ ఆ వంటవాడికి చెవుడు. అతని బగ్గి ఆ వంటవాడిని తాకుతూ దూసుకుపోయింది. ఎలాగో దెబ్బ తగలకుండా తప్పించుకున్నాడు, కానీ అతని కాలు జారింది. తట్టలోని పండ్లు, కూరలు, వెన్న, కోడిగుడ్లు క్రింద పడి చెల్లా చెదరైపోయాయి. ఆ బెంగాలీ బాబు కోపంతో పంది వెధవ అని తిట్టి కొరడాతో కొట్టేసరికి రక్తం కారింది అతనికి, ఆ మహమ్మదీయ వంట మనిషికి. అల్లా అల్లా అని ఆ ముదుసలి నిట్టూర్చి పాడు కాని వస్తువులు తట్టలో వేసుకుంటున్నాడు. గోరా అక్కడికి వెళ్ళి అతనికి సాయపడ్డాడు. ఆ పెద్ద మనిషి తనకు సాయపడ్డం చూసి బాధపడి, మీకెందుకు బాబు శ్రమ, ఇక ఇవి పనికి రావు అన్నాడు ఆ ముదుసలి. తను చేస్తున్న సహాయం నిజానికి ఒక సహాయం కాదు అని గోరాకు తెలుసు. ఒక పెద్ద మనిషి చేసిన అమానుషత్వానికి పరిహారంగా ఇంకో పెద్ద మనిషి
ఆ అవమానాన్ని తను చేసినట్లు భావించుకుని న్యాయరక్షణకు పూనుకున్నాడని త్రోవన పొయ్యేవారికి తెలియజేయాలని గోరా సంకల్పం. తన మద్దతు మహమ్మదీయ వంట మనిషిపై ఉన్నదని వారికి తెలియజెప్పాలని గోరా సంకల్పం. తట్ట నిండిన తర్వాత గోరా, ఇంత నష్టాన్ని నువ్వు భరించలేవు, మా ఇంటికి రా, నష్టం పూడుస్తాను. ఇటువంటి అవమానానికి నోరు మెదపకుండా తల ఒగ్గినందుకు అల్లా నిన్ను క్షమించడు అన్నాడు. అల్లా దోషిని శిక్షిస్తాడు అని అన్నాడు ఆ మహమ్మదీయుడు. తప్పుకు తలవంచడం కూడా తప్పే. అలా తలవంచేవాళ్లే ప్రపంచంలోని ఈ చెడుకు కారణం. మతం అంటే మడిగట్టుకుని కూర్చోవడం కాదు, అది చెడును ప్రోత్సహిస్తుంది. ఈ విషయాన్ని మహమ్మద్ బాగా గ్రహించాడు. అందుకే నోరు మెదపకుండా తలవంచుకోమని బోధించలేదు అన్నాడు గోరా. గోరా ఇల్లు దూరం, అందుకని ఆ వంటవాణ్ణి వినయ్ ఇంటికి తీసుకువెళ్ళి వ్రాత బల్ల ముందు నిలబడి, డబ్బు తీ అన్నాడు. ఒక క్షణం ఆగు, తాళం చెవి తెస్తాను అని సమాధానం చెప్పాడు వినయ్. కానీ గోరా ఆగకుండా డ్రాయర్ ఊడలాగాడు. లాగేసరికి ముందుగా అతనికి కనిపించింది పరేష్ బాబు కుటుంబ ఛాయాచిత్రం. దాన్ని సతీష్ ద్వారా వినయ్ సంపాదించాడు. గోరా ఆ వృద్ధునికి అవసరమైన సొమ్మిచ్చి పంపివేశాడు. ఆ ఫోటో గురించి వినయ్తో ఏమీ అనలేదు. వినయ్ కూడా దాని ప్రస్తావన తేలేదు. సరే వెళ్తున్నా అన్నాడు గోరా హఠాత్తుగా. భలే, ఒక్కడివే వెళ్తావా? అమ్మ భోజనానికి నన్ను రమ్మంది, నీకు తెలీదు? నేను వస్తున్నా. ఇద్దరూ బయలుదేరారు. దోవలో గోరా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వినయ్ హృదయంలో ప్రథమ స్థానం వహిస్తున్నది అతని జీవితంలో సంబంధం లేని మార్గాన నడిపిస్తున్నదని ఆ ఛాయాచిత్రం వల్ల గోరాకు జ్ఞాపకం వచ్చింది. గోరా మౌనం వహించడానికి కారణం వినయ్ గ్రహించి బిడియం వదిలి మాట్లాడడానికి వెనుదీశాడు. ఇంటికి చేరుకునేసరికి మహిం గుమ్మంలో నిలబడి వీధికేసి చూస్తున్నాడు. ఏం జరిగింది? రాత్రంతా మేలుకున్నారా? ఏ రోడ్డు ప్రక్కనో పడి నిద్రపోతున్నారనుకున్నా. పొద్దెక్కింది, వెళ్ళి స్నానం చేయి వినయ్ బాబు. వినయ్ను పంపించివేసి మహిం గోరాకేసి తిరిగి, నేను చెప్పిన విషయం నువ్వు తీవ్రంగా ఆలోచించాలి. వినయ్ నీకు నచ్చేటంత సనాతనుడు కాకపోతేనే, అంతకంటే మంచి వరుడెక్కడ దొరుకుతాడు? సనాతనత్వం కాదు కావలసింది, చదువు. నీకు కూతురుంటే నువ్వు నా అభిప్రాయానికే వచ్చేవాడివి. సరే, బాగుంది. వినయ్కి అభ్యంతరం ఉందనుకోను అని సమాధానం చెప్పాడు గోరా. వినయ్ అభ్యంతరం చెబుతాడని కాదు నా విచారం, నువ్వు అభ్యంతరం చెబుతావని నా భయం. నువ్వు నీ నోటితో వినయ్కి చెప్తే నాకు తృప్తి, లేకపోతే పోనీ మానేద్దాం. సరే చెప్పుదాం అన్నాడు గోరా. ఇక వివాహ సన్నాహాలు చేసుకోవడమే తరువాయి అనుకున్నాడు మహిం గోరా మాటల తర్వాత. అవకాశం చిక్కగానే అన్నయ్య శశిని నీకిచ్చే విషయమయ్యి ఒత్తిడి చేస్తున్నాడు, నువ్వేమంటావు అని వినయ్ని గోరా అడిగాడు. నీ ఉద్దేశం ఏమిటో ముందు చెప్పు. పర్వాలేదనుకుంటున్నా, కానీ పూర్వం నీ ఆలోచనలే వేరు. మనిద్దరం పెళ్లి చేసుకోకూడదని అంగీకరించాం కదా, అదే మన నిర్ణయమని భావిస్తున్నాను. సరే, ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవడం, నేను మానేయడం, ఇలా నిర్ణయిద్దాం. ఈ వివాహం విషయంలో గోరా ఆదుర్దాకు కారణం వినయ్ ఊహించాడు. పరేష్ బాబు కూతురుతో పెళ్లి తప్పించాలనే గోరా ఆదుర్దాకు నవ్వుకున్నాడు వినయ్. మధ్యాహ్నం భోజనానంతరం చాలాసేపు మిత్రులిద్దరూ నిద్రించారు. సాయంకాలం తర్వాత మిద్దె మీదకు వెళ్ళారు. వినయ్ ఆకాశం కేసి చూసి, చూడు గోరా, మన దేశ ప్రేమలో ఒక లోటు ఉన్నట్టు గోచరిస్తోంది. భారతదేశంలో సగం మంది విషయమే మనం ఆలోచిస్తున్నాం అన్నాడు. అంటే నీ ఉద్దేశం
అని అడిగాడు గోర. మన భారతదేశంలోని పురుషుల విషయమే మనం ఆలోచిస్తున్నాం, స్త్రీలను విస్మరిస్తున్నాం. అంటే ఇంగ్లీష్ వాళ్ళలాగా మన స్త్రీలు ఎక్కడ పడితే అక్కడ కనిపించాలనే? అప్పుడు స్త్రీలే కనిపిస్తుంటారు, పురుషులు మరుగున పడతారు. నీ దృష్టి అప్పుడు కూడా పాక్షికంగానే ఉంటుంది అన్నాడు గోర. నా వాదన అలా కొట్టివేయడానికి వీల్లేదు. ఇంగ్లీషు వాడిలాగా మాట్లాడానా లేదా అని కాదు. మన దేశంలో స్త్రీలకు మనం వారికి న్యాయమైన స్థానం ఇవ్వటం లేదు. ఉదాహరణకు, నువ్వు ఒక్క నిమిషం కూడా స్త్రీలను గురించి ఆలోచించావు కదా. నీ ఉద్దేశంలో మన దేశం స్త్రీరహితమైంది. అటువంటి భావం వాస్తవమైంది కాదు. నా తల్లిలో మన దేశ స్త్రీలందరినీ చూస్తున్నాను, వారి స్థానం ఏమిటో కూడా తెలుసుకున్నాను. నిన్ను నువ్వు మోసగించుకోవటానికి మాటలు అల్లుకుంటున్నావు. ఇంటి స్త్రీలతో పరిచయం వల్ల నిజమైన విజ్ఞానం అలవడదు. మన దేశంలో స్త్రీలు ఘోషాలో పడి ఉన్నంతవరకు మన దేశం అర్థసత్యంగానే ఉండిపోతుంది. మన ప్రేమను, భక్తిని చూరగొనలేదు. కాలానికి పగలు, రాత్రి అని 2 రూపాలున్నట్లే సమాజంలో కూడా 2 వర్గాలు, స్త్రీ పురుషుల వర్గాలున్నాయి. సమాజ సహజ పరిస్థితుల్లో స్త్రీ రాత్రి లాగానే గోచరం కాదు, ఇంటి పనులు చేసుకుంటుంది. సమాజం అసహజంగా ఉంటే పగటి స్థానాన్ని రాత్రి ఆక్రమించుకుంటుంది. ఏమంటావు? కృత్రిమ వెలుగులో పని సాగుతుంది. ఫలితం రాత్రి వంతు రహస్య కార్యకలాపాలు ఆగిపోతాయి. అలసట వస్తుంది. ఇంటి పనులకు ఆటంకం కలుగుతుంది. సమాజ శాంతి సౌఖ్యం నశిస్తుంది. వాటి బదులు ఉన్మాదం ప్రబలుతుంది. స్త్రీలో అణిగి ఉన్న శక్తిని బయటికి లాగితే మూలశక్తి వ్యయమయ్యి సమాజం శక్తి విహీనమవుతుంది. గోరా, నేను నీతో వాదించదలుచుకోలేదు, కానీ నేను చెప్పింది నువ్వు కాదనలేకపోయావు. అసలు విషయం ఏమంటే, చూడు వినయ్, ఈ విషయం గురించి ఇంకా చర్చిస్తే జగడం క్రింద తయారవుతుంది. స్త్రీలు నీ అంతఃకరణలోకి ప్రవేశించిన విధంగా నా అంతఃకరణలోకి ప్రవేశించలేదు. సరే, ఈ విభేదాన్ని అంగీకరించి ఊరుకుందాం. గోర ఈ విషయాన్ని వదిలివేశాడు. కానీ పారవేసిన బీజం నేల మీద పడి మొలిచే అవకాశం కోసం కాచుకుని ఉంటుంది. ఇప్పటి వరకు గోర తన దృష్టిలోకి స్త్రీలను రానియలేదు. అందుమూలంగా జీవితంలో కొరత ఏర్పడిందని గాని, నష్టం వాటిల్లిందని గాని కల్లో కూడా భావించలేదు. ఈ రోజున వినయ్ భావోన్నతి వల్ల వారి ఉనికి, సమాజంలో వారి శక్తి గోరాకు వాస్తవంగా తోచింది. కానీ వారి స్థానం ఏమిటో, వారి ప్రత్యేక అవసరం ఏమిటో నిర్ణయించుకోలేక వినయ్తో చర్చకు సుముఖుడు కాలేదు. ఈ విషయం క్షుణ్ణంగా పరిశీలించలేకపోయాడు. విలువ లేనిదని తోసి పారవేయలేకపోయాడు. అందుకే గోర చర్చ కట్టిపెట్టేశాడు. రాత్రి వినయ్ వెళ్తుంటే ఆనందమై పిలిచి, శశితో నీ వివాహం నిశ్చయమైనట్టేనా అని అడిగింది. వినయ్ కలవరంతో నవ్వి, అవును, గోరా కుదిర్చాడు అన్నాడు. శశి మంచి పిల్ల, కానీ తొందరపడి ఏమీ చెయ్యకు. నిజానికి నువ్వు ఏ నిర్ణయం చేసుకోలేక చివరికి ఈ నిర్ణయానికి వచ్చావు. కావలసినంత వ్యవధి ఉంది. బాగా ఆలోచించుకో. నీ అంతటా నువ్వు ఆలోచించుకునే వయసు వచ్చింది కదా. ఇంత ప్రముఖమైన తీవ్రమైన విషయాన్ని అంత తేలికగా నిర్ణయించడమా? ఇలా చెప్తూ మెల్లగా వినయ్ భుజం మీద తట్టింది ఆనందమయ్యి. ఇక వినయ్ జవాబు చెప్పకుండా మెల్లగా వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్తూ దారిలో వినయ్ ఆనందమయ్యి మాటల్ని గురించి ఆలోచించసాగాడు. ఏ విషయంలోనూ ఆమె సలహాను వినయ్ తోసిపుచ్చి ఉండలేదు. ఆ రాత్రంతా అతడి హృదయం భారంగా తోచింది. మరునాటి ఉదయం గోరా మైత్రికి తగిన మూల్యం చెల్లించాననే సంతృప్తితో వినయ్ నిద్రలేచాడు.
శశి వివాహ బంధనం ఇతరులతో బంధనం సడలించుకోవటానికి హక్కును సంపాదించి పెట్టింది. సనాతన ధర్మం వదిలి బ్రహ్మ సమాజ బాలికను వినయ్ వివాహం చేసుకుంటాడేమోననే ఘోర అనుమానానికి శశితో వివాహ ప్రతిపాదన ఒక శ్రీరామరక్ష. అందుకని వినయ్ పరేష్ బాబు ఇంటికి తరచూ వెళుతూ వారి కుటుంబంలో ఒకడుగా మెలగసాగాడు. హరాన్కి వినయ్ అంటే విరోధభావం కలగలేదు. మంచి మర్యాదస్తుడు అని నొక్కి చెప్పదలిచేవాడు. వినయ్ కూడా ఎన్నడూ హరాన్తో వాదనకు దిగలేదు. అందుచేత టీ వేళ శాంతికి భంగం కలిగేది కాదు. హరాన్ లేని సమయంలో వినయ్ని సుచరిత సాంఘిక విషయాల్లో అతని అభిప్రాయాలు విశదీకరించమని ప్రోత్సహించేది. పూర్వకాల మూఢాచారాలను గోరా వినయ్ల వంటి విద్యాధికులు సమర్థించడం ఆమెకు వింతగా ఉండేది. వీరిద్దరితో పరిచయం కలక్కపోతే అటువంటి యత్నాలను అసహ్యంతో త్రోసిపుచ్చేదే. గోరాను మొదటిసారి చూచినప్పటి నుంచి ఎందుకో అతన్ని తన మనస్సు నుంచి తొలగించలేకపోయింది. అవకాశం చిక్కినప్పుడల్లా గోరా జీవిత విధానం మీద, అతని అభిప్రాయాల మీద చర్చలను మరలించి వాటిని లోతుగా తెలుసుకోవాలని ప్రశ్నలు వేసి అభ్యంతరాలు చెప్పి యత్నిస్తూ ఉండేది. ఒక రోజున సుచరిత, గౌరమోహన్ బాబు కుల వ్యవస్థను నిజంగా విశ్వసిస్తున్నాడా, లేక దేశభక్తి బాగా ముదిరి ఇలా అంటూ ఉంటాడా అని వినయ్ను అడిగింది. నిచ్చెనకు మెట్లుంటాయిగా, కొంతమంది పై మెట్టున ఉంటే కొందరు క్రింద మెట్టున ఉంటారు, అవునా అని వినయ్ సమాధానం చెప్పాడు. అందుకు నాకేం అభ్యంతరం లేదు, నేను పైకి వెళ్ళాలిగా, కానీ సమప్రదేశంలో అయితే అంగీకరించను అంది సుచరిత. అలాగే, నిచ్చెన సమాజం లాంటిది, దాని ప్రయోజనం కింద నుంచి పైకి మానవ గమ్యం చేరుకోవడం. సమాజం కానీ ప్రపంచాన్ని మానవ గమ్యం అని భావిస్తే ఈ విభేదాలు అంగీకరించనక్కర్లేదు. అప్పుడు గరిష్ట ప్రదేశాన్ని ఆక్రమించుకోవాలనే పాశ్చాత్యుల పెనుగులాట మనకే తటస్థిస్తుంది అన్నాడు వినయ్. మీ మాటలు నాకు స్పష్టంగా అర్థం కావటం లేదు. మన సమాజంలో కుల విభేదాలను సృష్టించిన ప్రయోజనం నెరవేరిందా? ఈ ప్రశ్నకు జవాబు చెప్పండి. ఈ ప్రపంచంలో నెరవేరడం అనేది అంత తేలిక కాదు. భారతీయ సాంఘిక సమస్య కుల వ్యవస్థకు పరిష్కార మార్గం చూపింది. ఇంతకంటే ఉత్తమమైన పరిష్కార మార్గాన్ని యూరోప్ చూపలేకపోయింది. వారి సమాజం నిరంతర పోరాటంతో సాగుతోంది. భారతదేశం చూపిన పరిష్కార మార్గ విజయం కోసం మానవ జాతి ఎదురుచూస్తోంది. కోప్పడకండి. మీరు గౌరమోహన్ బాబు మాటల్ని చిలక పలుకుల్లా ఒప్పగిస్తున్నారా, లేక మీకు వీటిలో విశ్వాసం నిజంగా ఉందా అని భయపడుతూ అడిగింది సుచరిత. నిజం చెప్పాలంటే గోరాకున్నంత విశ్వాసం నాకు లేదు. మన సమాజంలోని లోట్లు, వర్ణ వ్యవస్థను దుర్వినియోగం చేయడం చూసినప్పుడు నా అనుమానాలను వెల్లడిస్తూనే ఉంటాను. సూక్ష్మ పరిశీలన వల్లనే అనుమానం పుట్టుకొస్తుందంటాడు గోరా. ఎండిపోయిన కొమ్మల్నిగాక చెట్టునంతటినీ పరిశోధించి దాని ప్రయోజనం గ్రహించాలంటాడు అన్నాడు వినయ్. ఆ ఎండు కొమ్మల సంగతి అటుంచి చెట్టు ఫలాల విషయం కూడా పరిశీలించాలి కదా. వర్ణ వ్యవస్థ మన దేశానికి ఎటువంటి ఫలం ప్రసాదించింది? వర్ణ వ్యవస్థ ఫలితం అనేది మన దేశ పరిస్థితుల పర్యవసానమే. కదిలిన పన్నుతో కొరికితే నొప్పి పుడుతుంది. కారణం పన్ను కాదు, కదలటం. అనేక కారణాల వల్ల రోగాలు, బలహీనతలు మన మీద విరుచుకుపడ్డాయి. భారతదేశ భావాన్ని వికృతం చేసేశాం. అందుకే గోరా ఆరోగ్యంగా ఉండాలి, బలంగా ఉండాలి అంటాడు. సరే కానివ్వండి, బ్రాహ్మణుడు దైవ సమానుడు అంటారా? బ్రాహ్మణ పాదధూళి మానవుల్ని పవిత్రం చేస్తుందా అని అడిగింది సుచరిత. మనం పూజించేది మనం సృష్టించిందే కదా. నిజమైన బ్రాహ్మణుని సృజించడం సమాజానికి అంత తేలికైన విషయమా? మనకి దైవ సమానులైన మానవులు కావాలి, మానవాతీతులు కావాలి, మనస్ఫూర్తిగా అటువంటి వారు కావాలి. మనం కోరుకుంటే పుట్టుకొస్తారు. కానీ
తెలివి తక్కువగా కోరుకుంటే రాక్షసులు పుట్టుకొస్తారు. ఈ మానవాతీతులు ఎక్కడైనా జన్మించారా అని అడిగింది సుచరిత. విత్తనంలో చెట్టు అణిగి ఉన్నట్టు అటువంటి వారు భారతదేశ అంతర ప్రయోజన అవసరంలో అణిగి ఉన్నారు. పరదేశాలకు వాషింగ్టన్ వంటి సేనానులు, శామ్యాటన్ వంటి శాస్త్రజ్ఞులు, రాత్పెక్ వంటి కోటీశ్వరులు కావాలి, కానీ మన దేశానికి బ్రాహ్మణుడు కావాలి. భయమంటే ఏమిటో ఎరుగని బ్రాహ్మణుడు, దురాశను ద్వేషించే బ్రాహ్మణుడు, దుఃఖాన్ని జయించగల బ్రాహ్మణుడు, నష్టాన్ని గణించగల బ్రాహ్మణుడు, పరమాత్మలో ఆత్మైక్యం పొందిన బ్రాహ్మణుడు కావాలి. దృఢ ప్రశాంత విముక్తి మనస్సు గల బ్రాహ్మణుడు కావాలి. అప్పుడే మన దేశానికి విముక్తి. రాజులకు క్రూరులకు తల వంచం. భయం మూలానే మనం తలలు వంచాం. మన దురాశ పాశాలలో మనమే చిక్కుకున్నాం. మన బుద్ధిహీనతకు మనమే బానిసలమైపోయాం. యథార్థ బ్రాహ్మణుడు తన పవిత్ర క్రమశిక్షణ ద్వారా మనల్ని భయం నుంచి, దురాశ నుంచి, బుద్ధిహీనత నుంచి రక్షిస్తాడు. మన కోసం పోరాడమని కోరం, మనతో వ్యాపారం చేయమని కోరం, ప్రాపంచిక సదుపాయాలు సంపాదించి పెట్టవలసిందని కోరం. ఇంతవరకు పరేష్ బాబు వింటూ కూర్చున్నాడు. ఇప్పుడు అడ్డు వచ్చి భారతదేశానికి ఏం కావాలో, ఆ కావలసింది లభించిందో లేదో నాకు తెలియదు, కానీ గతించిన కాలానికి మనం తిరిగి వెనక్కి మరలగలమా? ప్రస్తుతం సాధ్యమయ్యేదానికే మనం ప్రయత్నించాలి. చేతులు చాచి గతానికి మొరపెట్టుకుంటే ఏం లాభం అన్నాడు. నేను మీలాగే తరచూ భావించాను. గతించింది అన్న మాత్రాన గతకాలం గతిస్తుందా? గతం ఎప్పుడూ మనతో కూడా అంటిపెట్టుకుని ఉంటుంది. యథార్థమైనది ఎన్నటికీ గతించదు అంటాడు గోరా అన్నాడు వినయ్. మీ మిత్రుడు ఈ విషయాలు చెప్పే తీరు సామాన్య మానవుడు చెప్పే తీరు కాదు. మరి మీరు దేశం అంతటి పక్షాన మాట్లాడుతున్నారని నమ్మకం ఏమిటి అని అడిగింది సుచరిత. హిందూ మతాన్ని అక్షరాలా పాటించే సామాన్య మానవుడు వంటివాడు కాదు గోరా. హిందూ మతంలోని అంతర ప్రాముఖ్యం తీవ్రంగా గమనించి, యథార్థ హిందూ జీవితం ముట్టుకుంటే వాడిపోయే భోగభూయిష్టమైనది కాదు అని అతని అభిప్రాయం అన్నాడు వినయ్. స్పర్శ దోషం ఎక్కువగా పాటిస్తాడనుకుంటా. అతని జాగరూకతలో ప్రత్యేకత ఉంది. నువ్వు అడిగితే వెంటనే ప్రతి అక్షరం నమ్ముతాను. స్పర్శ వల్ల కులం పోతుంది, అనుచితమైన ఆహారం వల్ల పవిత్రత నశిస్తుంది, నిజం అంటాడు. కానీ ఇదంతా పిడివాదం అని నాకు తెలుసు. వినేవారికి అసంగతంగా తోచిన కొద్దీ ఇంకా గట్టిగా నొక్కి చెప్తాడు. కఠినంగా, విచక్షణారహితంగా చిన్నవాటి విషయం అశ్రద్ధ చేస్తే ప్రధానమైన వాటి మీద కూడా గౌరవం ఉండదు. ప్రతిపక్షం వారు దాన్ని తమ విజయంగా భావిస్తారు. నా దగ్గర కూడా ఏమాత్రం నియమాలను సడలించడు గోరా. అటువంటి వాళ్ళు బ్రహ్మ సమాజంలో కూడా చాలామంది ఉన్నారు. హిందువులతో విచక్షణ లేకుండా తెగతింపులు చేసుకోవాలి అంటారు. లేకపోతే వారి ఆచారాలను ఆమోదించినట్టేనని బయటివారు భావిస్తారని భయం. అటువంటి వారు సహజ జీవితం గడపలేరు. సత్యం బలవంతానో వంచన ద్వారానో రక్షించవలసినంత బలహీనమైందని భావిస్తారు. సత్యం నా మీద ఆధారపడి ఉంది అని భావించేవారే దురభిమానులు. ఇక నా విషయం, బ్రహ్మ సమాజ మందిరంలో కానీ, హిందూ దేవాలయంలో కానీ సత్యాన్ని ఆరాధించేవాణ్ణే. నా ఆరాధనకు బయట నుంచి ఆటంకాలు రాకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తాను అన్నాడు పరేష్ బాబు. తరువాత పరేష్ బాబు అంతర్ముఖుడైన వాడిలా మాట్లాడలేదు. లలిత, సుచరితల ముఖాలు భక్తితో వెలిగిపోయాయి. వినయ్ మాట్లాడలేకపోయాడు. గోరా తొందరపాటు మనిషి అని వినయ్ భావించాడు. ఆ రాత్రి సుచరిత పండుకోగానే లలిత వచ్చి పక్క చివర కూర్చుంది. లలిత మనస్సులో ఏదో ఆలోచిస్తూ ఉన్నదని సుచరితకు స్పష్టమైంది. ఆ ఆలోచన వినయ్కి సంబంధించిందని కూడా గ్రహించింది. వినయ్ బాబు చాలా మంచివాడు అంటూ సంభాషణ ప్రారంభించింది సుచరిత.
గౌరమ మోహన్ బాబు గురించి ఎప్పుడూ మాట్లాడుతుంటాడనేనా అంది లలిత. ఈ మాటల్లోని గూఢార్థం గ్రహించినా గ్రహించని దానిలాగా అవును, వినయ్ నోటి నుంచి గౌరమోహన్ మాటలు వినడం నాకెంతో సంతోషం. గోరా నా కళ్ళ ముందున్నట్టే అనిపిస్తుంది అంది. నేనేం సంతోషించడం లేదు, కోపం వస్తుంది. ఎప్పుడు గోరా గోరా గోరా. గోరా గొప్పవాడు కావచ్చు, వినయ్ మాత్రం మనిషి కాడా అంది లలిత. నిజమే, కానీ అతని భక్తి మానవుడిని కాకుండా ఎలా చేయగలదు అని అడిగింది సుచరిత. గోరా అతన్ని మరుగుపరిచేశాడు. వినయ్ పైకి రావటం లేదు, బొద్దింక దోమను మింగేసినట్టు. సుచరిత లలిత కంఠంలోని ఆవేశానికి నవ్వుకుంది. లలిత, నవ్వాలనుంటే నవ్వక్క. నన్నెవరైనా అలా మరుగుపరచదలిచితే ఒక్కరోజు కూడా సహించను. నువ్వు నన్నెప్పుడూ వెనక్కి తొయ్యవు, అందుకే నిన్ను ప్రేమిస్తున్నా. నువ్విదంతా నాన్నగారి దగ్గర నేర్చుకున్నావు. ప్రతివాడికి ఆయన స్థానం ఇస్తారు అంది లలిత. నువ్వేమన్నాను? వినయ్ అద్భుతంగా మాట్లాడతాడు అంది సుచరిత. కానీ ఆ భావాలు అతనివి కావు కాబట్టి అద్భుతంగా ఉంటాయి. స్వంత భావాలైతే అతని మాటలు నిరాడంబరంగా అర్థవంతంగా ఉండేవి. అంత కోపం ఎందుకు లలిత? గౌరమోహన్ అభిప్రాయాలు వినయ్ స్వంతం అయిపోయాయి, అదే దాని అర్థం అంది సుచరిత. అదే నిజమైతే అంతకంటే ఘోరం వేరే ఉండదు. ఇతరుల భావాలను విశదీకరించడానికేనా దేవుడు మనకు తెలివితేటలు పెట్టింది? వినయ్ బాబుకు గౌరమోహన్ అంటే ప్రేమ. ఇద్దరూ ఒక విధంగానే ఆలోచిస్తారు. ఆశ్చర్యం ఏముంది అంది సుచరిత. అలాంటిదేం జరగలేదు. గోరా చెప్పిందల్లా అంగీకరించడం వినయ్ బాబుకు అలవాటైపోయింది. అది ప్రేమ కాదు, బానిసత్వం. గోరా మీది ప్రేమ కొద్దీ అతని అభిప్రాయాలను అంగీకరిస్తున్నానని వినయ్ ఎందుకు ఒప్పుకోకూడదు? ఒప్పుకుంటున్నాడని స్పష్టం కావటం లేదు. ఇది నిజమేనంటావా? చెప్పక్క. సుచరిత ఈ దృష్టితో ఆలోచించలేదు. ఆమె జిజ్ఞాస అంతా గోరా విషయమే. వినయ్ విషయం వేరుగా పరిశీలించాలని భావించలేదు. సూటిగా సమాధానం చెప్పకుండా, నువ్వు చెప్పింది యథార్థమేననుకో, ఏం చేయడం అంది. స్నేహబంధనాలను తెగగొట్టి స్వేచ్ఛ కలిగిస్తాను అంది లలిత. అలాగే యత్నించి చూడు. నా ఒక్కదాని వల్ల కాదు, నువ్వు కూడా దీని మీద మనస్సు పెట్టితే ఏదో జరిగి తీరుతుంది. నీ పలుకుబడి కిందకు వచ్చిన తర్వాత గోరా అదుపులో నుండి తప్పించుకోవడానికి యత్నిస్తున్నాడు వినయ్. మనం అతని కాళ్ల మీద అతను నిలబడటానికి సహాయం చెయ్యాలి. గోరా అభిప్రాయాలను అతను ప్రచారం చేయడం భరించలేం అంది లలిత. ఇంతలో సతీష్ అక్కా అక్కా అని కేకలు పెడుతూ వచ్చాడు. వినయ్ అతన్ని సర్కస్కు తీసుకువెళ్ళాడు. సతీష్ సర్కస్ చూడడం ఇదే మొదటిసారి. ఉత్సాహానికి అంతు లేదు. తన అనుభవాలు వర్ణించి చెప్పి, ఈ రాత్రి ఇక్కడ ఉండిపోవడానికి వినయ్ను తీసుకొచ్చాను. ఇంట్లో అడుగుపెట్టి మళ్ళీ వెంటనే వెళ్ళిపోయాడు. మిమ్మల్ని అందరినీ సర్కస్కు తీసుకువెళ్ళమని చెప్పాను అన్నాడు. అందుకేమన్నాడు అని అడిగింది లలిత. పెద్ద పులిని చూసి ఆడపిల్లలు జరుచుకుంటారు అన్నాడు. నాకేం భయం వేయలేదు అంటూ సతీష్ రొమ్ము విరిచాడు. నీ వినయ్ ఎంత ధైర్యశాలో నాకు బాగా తెలుసు. అక్క, సర్కస్కు తీసుకువెళ్ళమని బలవంతం చేయవలసిందే అంది లలిత. రేపు మధ్యాహ్నం ఆటుంది అన్నాడు సతీష్. ఇంకే, రేపు వెళ్దాం అంది లలిత. మరునాడు వినయ్ రాగానే వేళకొచ్చారు, బయలుదేరదాం పదండి అంది లలిత. ఎక్కడికి అని అడిగాడు వినయ్ ఆశ్చర్యపోతూ. సర్కస్కి. సర్కస్కా? పట్టపగలు డేరాలో నలుగురి ముందు ఆడపిల్లలతో కలిసి కూర్చోవడమా? వినయ్కి ఏమీ తోచలేదు. గౌరమోహన్ బాబుకు కోపం వస్తుందేమో అంది లలిత. ఆ తరువాత వినయ్ వారిని సర్కస్కు తీసుకువెళ్ళక తప్పలేదు. తిరిగి కలుసుకున్నప్పుడు, సర్కస్కు వెళ్ళిన సంగతి గౌరమోహన్ బాబుతో చెప్పారా అని అడిగింది లలిత. ఈ ప్రశ్నలో ఎత్తి పొడుపు వినయ్కు గట్టిగా తగిలింది. వినయ్ సిగ్గుపడి, లేదు, ఇంకా చెప్పలేదు అన్నాడు. ఒకనాటి ఉదయం వినయ్ వెళ్ళేసరికి గోరా ఏదో పని చేసుకుంటున్నాడు.
మొన్న పరేష్ బాబు కుమార్తెలను సర్కస్కు తీసుకువెళ్ళాను అని వినయ్ చెప్పాడు హఠాత్తుగా. గోరా వ్రాసుకుంటూనే విన్నాను అన్నాడు. ఎవరు చెప్పారు అని అడిగాడు వినయ్ ఆశ్చర్యపోతూ. అవినాష్ మీరు వెళ్ళిన రోజుని సర్కస్కు వెళ్ళాడు అని గోరా వ్రాసుకోసాగాడు. గోరాకు ఈ విషయం అవినాష్ ద్వారా తెలియడం వల్ల వినయ్లోని పూర్వ ప్రవృత్తులు పైకి లేచి సిగ్గుపడేటట్టు చేశాయి. ఆ రాత్రి బాగా పొద్దుపోయి నిద్రపోయాడు. మనసులో లలితతో పోట్లాడడం జ్ఞాపకం వచ్చింది. బడిపంతులంటే పిల్లవాడిలాగా నేను గోరా అంటే భయపడతానని లలిత అభిప్రాయం. ఒకరినొకరు ఎంత అన్యాయంగా విమర్శించుకుంటారో జనం. గోరాలోని అసాధారణ గుణాలను గౌరవిస్తాను నిజమే, కానీ లలిత తలచినట్టు కాదు. అలా తలవడం నాకు అతనికి అన్యాయం చేసినట్టే. నేను పిల్లవాడిని, గోరా సంరక్షకుడు. భలే ఉంది ఈ ఆలోచన. రాత్రంతా ఇదే ఆలోచనతో గడిపాడు వినయ్. గోరా వ్రాసుకుంటూనే ఉన్నాడు. లలిత తీవ్రంగా వేసిన 2-3 ప్రశ్నలు వినయ్కు జ్ఞాపకం వచ్చాయి. వాటిని మనసులో నుంచి తోసి పారవేయలేకపోయాడు. హఠాత్తుగా అతని హృదయంలో తిరుగుబాటు భావం పుట్టుకొచ్చింది. నేను సర్కస్కు వెళ్తేనే గోరాతో నా వ్యవహారాలు చర్చించడానికి అవినాష్ ఎవడు? ఆ చర్చను గోరా ఎలా తీసుకురానిచ్చాడు? నేను ఎక్కడికి వెళ్ళింది, ఎవరితో వెళ్ళింది చెప్పుకోవడానికి గోరా నా యజమాన ఏమిటి? ఇది స్నేహధర్మానికి అవమానం అనుకుని మండిపడ్డాడు వినయ్. వినయ్ తన భీరుత్వాన్ని హఠాత్తుగా గుర్తించకపోయి ఉంటే గోరా మీద, అవినాష్ మీద కోపగించుకునేవాడు కాదు. గోరా ఈ విషయం కోపంతో మాట్లాడినట్టయితే వినయ్కి ఉపశమనంగా ఉండేది. గోరా మౌనం వహించడం, తన మీద తీర్పు ఇవ్వడానికి కూర్చున్నట్టు వినయ్కి తోచింది. లలిత తమాషా వాక్యాల స్మృతి వినయ్ని ఎక్కువగా బాధించసాగింది. ఇంతలో మహిం హుక్కా చేతిలో పట్టుకొచ్చి తమలపాకులు వినయ్కి అందిస్తూ, వినయ్, మా నిశ్చయం అయిపోయింది. ఇక మీ బాబాయి అంగీకరిస్తే తీరిపోతుంది. మీ బాబాయికి ఉత్తరం రాశావా అని అడిగాడు. వివాహ విషయమైన ఒత్తిడి ఆ రోజున వినయ్కు కోపం రేకెత్తించింది. ఇందులో మహిం తప్పేమీ లేదని వినయ్కి తెలుసు. వినయ్ అంగీకరించినట్టు గోరా మహింకు చెప్పి ఉండొచ్చు, కానీ పెద్దగా అంగీకరించినట్టు వినయ్ భావించలేదు. తాను పూర్తిగా అంగీకరించినట్టు వినయ్ భావించలేదు. ఆనందమయి కూడా నిరుత్సాహపరిచింది. పైగా శశి అతనిని ఆకర్షించని లేదు. ఈ గందరగోళంలో నుంచి స్పష్టమైన నిర్ణయం ఎలా వస్తుంది? గోరా తొందర పెట్టాడు అనటానికి వీల్లేదు. ఏమాత్రం తీవ్ర అభ్యంతరం చెప్పినా గోరా బలవంతం చెయ్యడు. మరెలా ఈ నిర్ణయం జరిగింది? మరెలా అనే మాటలో లలిత ఎత్తిపొడుపు స్ఫురించింది. ఈ సందర్భంలో ప్రత్యేకంగా ఏమీ జరగలేదు. ఇన్ని సంవత్సరాల స్నేహం మూలంగా గోరా వినయ్ మీద ప్రాబల్యం సంపాదించడమే దీనికి కారణం. అతని ప్రేమ, మృదు స్వభావాల కారణంగా ఈ ప్రాబల్యాన్ని వినయ్ సహించగలుగుతున్నాడు. ఇప్పుడు స్నేహధర్మం మీద యాజమాన్య ధర్మం పెత్తనం చేస్తోంది. ఇంతవరకు వినయ్ దీన్ని గుర్తించలేదు. ఇప్పుడు కూడా నిరాకరించడం లేదు. అందుచేత శశిని వివాహం చేసుకోవడం విధి అని భావించాడు. మా బాబాయ్కి ఇంకా ఉత్తరం రాయలేదు అని వినయ్ సమాధానమిచ్చాడు. అది పూర్తిగా నా తప్పే. నువ్వు వ్రాయడమేమిటి? వ్రాయవలసింది నేను. ఆయన పూర్తి పేరేమిటి? అలుడా? ఎందుకంత తొందర? ఆశ్వయుజ కార్తీక మాసాలలో ముహూర్తాలు లేవు. మార్గశిర మాసంలో మర్చాను. ఆ మాసంలోనూ వీల్లేదు. మా కుటుంబ చరిత్రలో ఆ మాసం అచ్చి రాలేదు. మేము శుభకార్యాలు చెయ్యం. మహిం హుక్కా గోడ మూల కానించి, చూడు వినయ్, ఈ మూఢాచారాలు పట్టుకుని వ్రేలాడుతుంటే ఈ ఆధునిక విద్యను భట్టీయం వేయటం ఎందుకు? ఈ దిక్కుమాలిన దేశంలో పంచాంగాలలో మంచి రోజులే కనిపించవు. దానికి తోడు ప్రతి కుటుంబం
తమ చరిత్రను సంప్రదిస్తే ఇక వ్యవహారాలు ఏం సాగుతాయి అన్నాడు. అలా అయితే ఆశ్వయుజ కార్తీక మాసాలు మంచివి కావని మాత్రం ఎందుకు భావించాలి అని అడిగాడు వినయ్. నేనా? నేనేం చెయ్యను. ఈ దేశంలో దేవుణ్ణి పూజించకపోయినా పర్వాలేదు గాని భాద్రపదం ఆశ్వయుజ కార్తీక మాసాలను తిథులను పాటించకపోతే ఇంటికి రానియ్యరు. ఇంత చెప్పినా పంచాంగం ప్రకారం నడుచుకోకపోతే మనస్సు బాధిస్తుంది. మన గాలిలో మలేరియా పుట్టినట్టే భయం పుడుతుంది. అటువంటి భావాలను నేను వదిలించుకోలేను అన్నాడు మహిం. మా కుటుంబంలోనూ అంతే. ఆశ్వయుజం అంటే భయాన్ని తోసివేసుకోలేం. మా పిన్ని అసలే ఒప్పుకోదు అన్నాడు వినయ్. వినయ్ ఈ విధంగా వివాహ విషయం కొంతకాలం పాటు వాయిదా వేయగలిగాడు. మహిం ఏమి ఎత్తువెయ్యాలో తోచక వెళ్ళిపోయాడు. వినయ్ మాటల ధోరణిని బట్టి అతను తటపటాయిస్తున్నాడని గోరా ఊహించాడు. వినయ్ కొన్ని రోజులుగా గోరా ఇంటికి వెళ్ళటం లేదు. పరేష్ బాబు ఇంటికి వెళ్తున్నాడని గోరా అనుమానం. వివాహ విషయం వాయిదా వేయటంలో గోరాకు అనుమానం హెచ్చింది. వ్రాయడం మాని, వినయ్ మాట ఇచ్చిన తర్వాత సందిగ్ధావస్థలో అన్నయ్యను పెట్టడం దేనికి అన్నాడు. వినయ్ ఇక సహించలేక హఠాత్తుగా, నేను మాట నా అంతటి నేనిచ్చానా? బలవంతం మీద మాట లాగారా అన్నాడు. అలా హఠాత్తుగా వినయ్ తిరగబడేసరికి గోరా ఆశ్చర్యపోయాడు. మనస్సు రాయి చేసుకుని, ఎవరు బలవంతం చేశారు అని అడిగాడు. నువ్వు. నేనా? ఈ విషయం నేను 4 మాటలైనా మాట్లాడలేదు. దాన్ని బలవంతం అంటావా? గోరా చెప్పింది నిజం. కొద్ది మాటలే జరిగాయి. బలవంతం చేశాడు అనటానికి ఆధారం లేదు. ఇంకో దృష్టితో చూస్తే గోరా వినయ్ను అంగీకరించేటట్టు చేశాడు. రుజువు లేకపోయేసరికి వినయ్ అకారణ ఉద్రేకంతో, మాట ఇచ్చేటట్టు చేయడానికి ఎన్ని మాటలు కావాలే అన్నాడు. క్షమాపణ చెప్పుకో అని కేకవేసి లేచాడు గోరా. నిన్ను బ్రతిమాలో బలవంతం చేసో తీసుకోవలసినంత విలువగలదా నీ మాట అన్నా అని పక్క గదిలో ఉన్న మహిమను కేకవేశాడు. మహిం తడబడుతూ చక్కా వచ్చాడు. వినయ్తో శశి పెళ్లి జరగదని నేను మొదట్లోనే చెప్పలేదు. నాకు ఇష్టం లేదు. అవును చెప్పావు, కానీ ఇంకే పెనతండ్రి అయినా అయితే ఇంకా ఎక్కువ శ్రద్ధ తీసుకునేవాడు ఈ విషయంలో అన్నాడు మహిం. వినయ్ ఒప్పుకునేటట్లు చేయటానికి మధ్య నన్నెందుకు పాచిగ్గా ఉపయోగించుకున్నావు? మరేం లేదు, వినయ్ అంగీకారం పొందటానికి అదే ఉత్తమ మార్గం అనుకున్నాను అని జవాబు చెప్పాడు మహిం విచారంగా. గోరా ముఖం ఎర్రబారింది. ఈ గొడవల్లో నన్ను వదిలేయండి. నేనేం పెళ్ళిళ్ళ పేరయ్యను గాను. నాకు వేరే పనులున్నాయి. ఇలా చెప్పి గోరా వెళ్ళిపోయాడు. ఈ విషయం ఇంకా చర్చించడానికి అవకాశం లేకుండా వినయ్ కూడా వెళ్ళిపోయాడు. మహిం మూలనున్న హుక్కా తీసుకున్నాడు. వినయ్కి గోరాతో అనేకసార్లు కలహం వచ్చింది. కానీ ఇంత ఉపద్రవంగా పూర్వం ఎన్నడూ రాలేదు. తాను చేసిన దాని ఫలితానికి వినయ్ ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యచకితుడైనాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అతని అంతరాత్మను బాణాలు వచ్చి గుచ్చుకుంటున్నట్లు అనిపించింది. ఒక్క నిమిషంలో గోరాను ఎంత దెబ్బతీశాను అని తలుచుకునేసరికి వినయ్కి ఆకలి వేయలేదు, నిద్ర రాలేదు. నేరమంతా అన్యాయంగా గోరా మీద మోపినందుకు పశ్చాత్తాపపడ్డాడు. తప్పు చేశాను అని పదే పదే తనలో తాను అనుకోసాగాడు వినయ్. ఆ తరువాత మధ్యాహ్న భోజనానంతరం ఆనందమై కుట్టుకుంటూ ఉండగా వినయ్ వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. ఆ వేళ జరిగిందంతా మహిం వల్ల విన్నది ఆమె. భోజనాల వేళ గోరా ముఖం చూసేసరికి ఏదో తుఫాను వీచిందని గ్రహించింది. అమ్మా, నేను తప్పు చేశాను. ఇవాళ ఉదయం శశితో వివాహ విషయమై గోరాతో నేను చెప్పినవి, నేనన్న మాటలన్నీ అసందర్భపు మాటలు అన్నాడు వినయ్. దానికేం వినయ్, మనసులో ఏదైనా బాధని అణిచిపెట్టాలని యత్నిస్తే అలా జరక్క మానదు. అలా జరగడం కూడా మంచిదే. కొద్ది కాలంలోనే మీ ఇద్దరూ
మళ్ళీ ఈ తగాదాని గురించి మర్చిపోతారు. అయితే అమ్మ, శశిని చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు. తగాదాల్ని తొందరగా సర్దుబాటు చేసుకోవాలని యత్నించి పరిస్థితిని ఇంకా అధ్వానం చేయకు. వివాహం అన్నది కలకాలం ఉండేది, తగాదా కొద్ది కాలంలో సమసిపోయేది అన్నది ఆనందమయ్యి. కానీ వినయ్ ఈ సలహాను పాటించలేకపోయాడు. సరాసరి వెళ్ళి గోరాతో చెప్పలేక మహిం దగ్గరికి వెళ్ళి వివాహానికి తన అభ్యంతరం ఏమీ లేదని, తన బాబాయి కూడా అభ్యంతరం పెట్టకుండా చూసుకుంటానని చెప్పాడు. అయితే ప్రధాన మహోత్సవం జరిపిద్దామా అన్నాడు మహిం. అలాగే, గోరాతో సంప్రదించి నిశ్చయం చేయండి. ఏమిటి, గోరాతో మళ్ళీ సంప్రదింపులా అన్నాడు మహిం కోపంగా. అవును, సంప్రదించడం అత్యవసరం. అవసరమైతే సరే, కానీ ఇలా అని తమలపాకులు నోట్లో కుక్కున్నాడు మహిం. ఆ రోజున మహిం ఏమీ చెప్పలేదు. మర్నాడు ఉదయం గోరా అంగీకారం పొందడానికి పోట్లాడాలేమోనని భయంతో అతని గదికి వెళ్ళి క్రిందటి రోజు వినయ్ రావడం, శశిని వివాహం చేసుకోవటానికి తన సంసిద్ధత తెలపడం, ప్రధానం విషయంలో గోరా సలహా తీసుకోమని చెప్పడం, ఇవన్నీ చెప్పేసరికి గోరా వెనువెంటనే అంగీకారం తెలిపి సరే ప్రదానం జరిపిద్దాం అన్నాడు. ఇప్పుడు నువ్వు సుముఖంగానే ఉన్నావు గాని ముందు ముందు కొత్త అభ్యంతరాలేవి తీసుకురాకే అన్నాడు మహిం. అసలు ఈ చిక్కు కారణం నా అభ్యంతరం కాదు, కారణం నా మనవి. సరే, నువ్వు అభ్యంతరమూ చెప్పవద్దు, మనవి చేయవద్దు, నేనే స్వయంగా చూసుకుంటాను. నీ మనవి వ్యతిరేక ఫలం ఇస్తుందని నాకేం తెలుసు? నాకు కావలసిందల్లా నీకు ఆ వివాహం జరగాలని ఉందా? ఉంది. సరే, ఉంటే చాలు. ఇక ఈ వ్యవహారంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు అన్నాడు మహిం. దూరాన్నుంచి వినయ్ని తన గుప్పిట్లో ఉంచుకోవడం సాధ్యం కాదని, అపాయ రంగస్థలంలో కావలి అవసరమని గోరా నిర్ణయించుకున్నాడు. వినయ్ని హద్దులో ఉంచడానికి పరేష్ బాబుతో సంబంధం పెట్టుకోవడమే ఉత్తమ మార్గమని భావించాడు. తగాద పడిన రోజు మధ్యాహ్నం గోరా వినయ్ బసకు వెళ్ళాడు. ఇంత తొందరగా గోరా వస్తాడని వినయ్ బాబు ఆశించలేదు. విరోధభావం పొడగట్టనీయకుండా పరేష్ బాబు కుమార్తెలను గురించి గోరా ప్రస్తావించేసరికి వినయ్ ఇంకా ఆశ్చర్యపోయాడు. ఈ విషయంలో వినయ్ ఆసక్తిని రేకెత్తించడం ఎక్కువ కష్టం కాదు. రాత్రి బాగా పొద్దుపోయే వరకు ఈ విషయమే మిత్రులిద్దరూ చర్చించుకున్నారు. ఆ రాత్రి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు, తరువాత నిద్రపట్టే వరకు గోరా ఈ విషయం ఆలోచించకుండా ఉండలేకపోయాడు. జీవితంలో ఎన్నడూ అతని మనసు అంతగా కలత చెందలేదు. నిజానికి స్త్రీల విషయం ఎన్నడూ ఆలోచించడం లేదు. ప్రపంచ సమస్యలలో స్త్రీలది ఒక సమస్య అని ఏదో విధంగా పరిష్కరించవలసిందే గాని విస్మరించదగింది కాదని వినయ్ రుజువు చేశాడు. మర్నాడు వినయ్ గోరాతో పరేష్ బాబు ఇంటికి వెళ్దాన్రా, నిన్ను అడుగుతున్నారు అనేసరికి గోరా ఏమాత్రం సందేహించకుండా అంగీకరించాడు. అంగీకరించడమే కాదు, పూర్వపు ఉదాసీనతను కూడా వదిలివేశాడు. మొదట సుచరితను గురించి, పరేష్ బాబు కుమార్తెలను గురించి తెలుసుకోవాలనే ఆదుర్ద లేదు. తరువాత వారి ఎడ విరోధభావం గోరా మనసులో మొలకెత్తింది. ఇప్పుడు వారి విషయం బాగా తెలుసుకోవాలని ఆతృతపడుతున్నాడు. వినయ్ మనసును చూరగొన్న ఆ ఆకర్షణ ఏమిటో తెలుసుకోవాలని గోరా కుతూహలం. పరేష్ బాబు ఇంటికి చేరుకునేసరికి సాయంకాలమైంది. మేడ మీది కచ్చేరీ గదిలో హరాన్ పరేష్ బాబుకు తను రచించిన ఇంగ్లీషు వ్యాసం చదివి వినిపిస్తున్నాడు. హరాన్ అసలు ఉద్దేశం సుచరిత మెప్పు పొందాలని. అందుకు పరేష్ బాబును పాచికగా చేసుకున్నాడు. ఆమె మాట్లాడకుండా టేబుల్ దగ్గర కూర్చుని దీపపు కాంతికి కనులు జిగేలు మనకుండా తాటాకు విసనకర్ర అడ్డం పెట్టుకుంది. సహజ నమ్రతాభావంతో శ్రద్ధగా వినాలని యత్నిస్తోంది. కానీ మధ్య మధ్య ఆమె మనస్సు పరిభ్రమిస్తోంది. గోరా వినయ్లు వచ్చారని నౌకరు చెప్పగానే సుచరిత అదిరిపడి వెళ్ళిపోవాలని లేచింది. కానీ పరేష్ బాబు ఆమె నాపి, ఎక్కడికి వెళ్తావు రాధా, మన గోరా వినయ్లే కదా వచ్చింది అన్నాడు. కంగారుగా సుచరిత కూర్చుంది.
హరాన్ వ్యాసం విసుగెత్తిస్తోందేమో, దానికి ఆటంకం కలిగించినందుకు ఆమె మనస్సు స్థిమితపడింది. తిరిగి గోరాను చూచే అవకాశం వచ్చేసరికి ఉద్రిక్తురాలైంది. కానీ హరాన్ ఉండగా వచ్చినందుకు సిగ్గు, కలత చెందింది. తిరిగి పోట్లాడుకుంటారని భయమో మరేమిటో చెప్పడం కష్టం. ఇక్కడితో గోరా 5వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.